రాసిన సువార్త 22వ అధ్యాయము 33వ వచనమును చదువుకుందాము. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికిని మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా, ఆయన, పేతురు, నీవు నన్ను ఈదలని ముమ్మార్లు చెప్పు వరకు నేడు కోడి కోయదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ప్రార్థన. సమీపింపరాని తేజస్సులో నిత్యము అమరత్వమును వసించచ్చు గాన ప్రతి గానములను పొందుకొని ఉన్న మా తండ్రి, నీకు వందనములు. సర్వజ్ఞాని అయ్యున్న మీరు నీ ఆత్మ ఫలముల ద్వారా నిలిచి ఉన్న మాయందలి నీ ఆత్మ కార్యమును జరిగించినందులకే స్తోత్రములు. నిలిచి ఉన్నవాడను నేను కాను, నాలో ఉన్నవాడు లోకములో ఉన్న వాని కంటే గొప్పవాడని పరిశుద్ధ లేఖన భాగము ద్వారా తెలియచేసిన తండ్రి, నీ వాక్కు నా జిహ్వకు మధురములయ్యున్నవన్నట్లు అతి మధురమైన వాక్కులను అందించుచుండగా నా నోటికి వాటి చేత తృప్తి పరచబడుచుండగా నీ బిడ్డలకు మీరే తోడయ్యుండమని వాక్య వర్తమానికుడు ప్రధాన యాజకుడైన యేసు నామములు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు దేవుని ప్రియ బిడ్డలారా, క్రీస్తు నాదుని కృపా సమాధానము మీకు తోడయ్యుండును గాక. దేవుని యొక్క మహాగణమైన కృప ద్వారా నిన్నటి దినము పేతురు యొక్క పతన స్థితికి కారణమైన 7 విషయములను మనము తెలుసుకున్నాం. ఏ మనిషి అయినా పడిన చోటే ఆ వస్తువును వెతుక్కోవాలి అన్న గొప్ప సామెత వాక్య గ్రంథములు పేతురు ద్వారా మాత్రమే నెరవేర్చబడిందని చెప్పటంలో ఏ మాత్రము సందేహము లేదు. దేవుని ప్రియబిడ్డలారా, పరిశుద్ధ లేఖన భాగములో చూస్తే నిన్నటి దినమున భక్తుడైనటువంటి పేతురు ప్రారంభముగా ప్రభు విషయంలో చేసిన పని ఏమిటి అనగా సందేహపడటం. ఏ విషయములో సందేహపడ్డాడట? ప్రభువా నీవేనా? ఏమంటున్నాడండి? ప్రభువా నీవేనా అని సందేహపడుతున్నాడు. లూకాసు సువార్త 22వ అధ్యాయము 33వ వచనంలోకి వచ్చేసరికి ప్రభు ఏమని రాయిస్తున్నారట లూకా చేత? అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా, ఆయన పేతురు, నేడు కోడి కోయగా ముమ్మార్లు చెప్పుడు అని ప్రభు తెలియజేశారు. సంతోషం. ఇక్కడ దేవుని ప్రియబిడ్డలారా, ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని ప్రభు పేతురు యొక్క నుండి చూచారు. ఈరోజు పరలోకపు తాళపు చెవులు పేతురుకి ఇవ్వాలని ప్రభు నిర్ణయించుకోవటానికి కారణము ఏమిటి అనగా పేతురు యొక్క తెగింపు. దేవకుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారిని మరణము కబలిస్తున్నాడని గమనించిన పేతురు ఏ శిష్యుడు అన్నటువంటి మాటనన్నాడంట. ఏమిటనగా, నాయన, ఆ పరిస్థితే గాని నీకొస్తే, ఆ శ్రమే గాని నిన్ను తాకినట్లయితే నీతో పాటు ముందు ఎవరంటారు? నేనంటా. ఈరోజు ప్రతి ఒక్కరు ప్రభు ఎదురు ప్రార్థన చేసుకుంటారు. ప్రభువా, నువ్వు రాత్రి వరకు ఈ లోకములో భక్తులను తీసుకువెళ్ళడానికి వస్తే అందరికన్నా ముందు ఎవరు సిద్ధంగా ఉంటారు? నేనే సిద్ధంగా ఉంటాను. ఒక విశ్వాసిగా మన సిద్ధపాటు ఎంత బాగున్నదో ప్రభువుతో శ్రమలో ప్రవేశించడానికి కూడా అంత సిద్ధపాటు ఉంది. దేవునిలో ఉన్నప్పుడు ప్రభువా నువ్వేనా అని అడిగిన పేతురులో సందేహము కనబడింది. ప్రభువా, ఎవరొచ్చినా రాకపోయినా నేను నీతో వస్తాననే మాటలో పేతురు యొక్క సిద్ధపాటు కనబడింది. వధువు సంఘానికి ఉండవలసిన గొప్ప లక్షణము శ్రమలలో ఏం చేయాలంట? సిద్ధపడాలి. ఎందుకు అనగా పేతురు ఏమని గ్రహించాడు అంటే, మరణంబులో నాకు చిరాజీవా
నెవ్వారో మరణంబోనకై గొప్ప మరణానెవ్వారో విలివిలేని మహిమసేనను ధరణి మోదగనందు చెలదను స్థిరముగా కావించునేవారు ఏంటట? మరణంబులో నాకు చిరజీవమెవరు, మరణంబునకే గొప్ప ప్రభువా. ఇదిగో ఈ మత్తయి కావచ్చు, లూకా కావచ్చు, ఫిలిప్పు కావచ్చు, అంద్రేయ కావచ్చు, యోహాను కావచ్చు, యాకోబు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారు ఈ శిక్షా విధిలో ఉంటే వారు మరణిస్తామని భయపడిపోతున్నారు. కానీ నీవు చెప్పినట్లు నీ మరణములో ఉన్న జీవాన్ని నేను నమ్ముతున్నాను నాయన. నీ మరణంలో నుండి నువ్వు నాకు జీవాన్ని ఇచ్చావు, అందుకే నీతో మరణించడానికి సిద్ధపడుతున్నాను నేను. ఈ రోజు దేవుని ప్రియబిడ్డలారా, కన్య మరియ వివాహము కాకమునుపే ఒక గర్భము ధరించుకున్న తల్లిగా మార్చబడటానికి దేవుని ఆమోదము మాత్రమే తీసుకుని తప్ప తల్లిదండ్రుల ఆమోదమును తీసుకోవాలా. అలాగే ఈ దినమున శిలువ యాగములకు సిద్ధపడుతున్నటువంటి ప్రభువారి విషయంలో అందరూ ఆగిపోతున్నారంటే మాట్లాడలేక కారణం ఏంటంటే అక్కడ వాళ్ళకి పెళ్లిళ్ళు అయ్యాయి, పిల్లలు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు నేను కానీ ఆధారంగా నేను చనిపోతే నా కుటుంబాల పరిస్థితి ఏంటి, నా బిడ్డల పరిస్థితి ఏంటి? ఎవరికి ఉండదండి? ఎవరికి ఉండదు చెప్పండి? ఈరోజు ఒక రాజకీయ పార్టీ వాళ్ళు నువ్వు ఇట్లా నాకు రాజకీయ వచ్చావు అనుకున్నా 10,000 ఇస్తాములా నీకు అని అంటాడు. వాడు 10,000 ఇస్తున్నాడు అంటే 10,000 తిప్పండి అక్కడ ఉండేవా ఉండవా? అక్కడ రాళ్ళు తిరుగుతాడు, అద్దాలు కొడతాడు, బాటిల్స్ రాస్తారు, గ్లాస్ బాటిల్స్, రక్తాలు చిందించి అంతగా ఆ 10,000 కోసం నీ ప్రాణాన్ని పణంగా పెట్టాలి. అనగా నీ ప్రాణము విలువ సమయంలో 10,000కు ఖర్చు అయినట్లుగా వీరందరూ నీవు ఎలాగ మరణిస్తున్నావు? ఇప్పటి కాలంలో నీతో సేవలో ఉన్నాం కాబట్టి నీ తర్వాత నేను సేవ చేద్దాము అనుకునేలా ఉన్నావు తప్ప నా ప్రభు మరణంలోనికి వెళుతున్నాడు. ఆయనే లేనప్పుడు ఎంత గొప్ప సేవ చేసి ఏం ఉపయోగం అని ఎవరైనా భావించారా? ఆ దినమున పేతురు యొక్క సిద్ధపాటు ఎలా ఉన్నదంటే, నాకు కుటుంబం ఉంది, నాకు వృత్తి ఉంది, నాకు బాధ్యత ఉంది, నాకు సంబంధించి ఈ లోకములో నేను పూర్తి చేయవలసిన పనులను బట్టి నాకు ఒక జీవితం ఉంది అన్న విషయాన్ని మర్చిపోయాడు దేవుని కోసం. ఎందుకంటే నేను చనిపోవచ్చు, నీతో చనిపోవచ్చు, కానీ ఖచ్చితంగా పేతురు అనుకుంటున్నాడు, ఒకవేళ గాని ఈ సిలువ ధ్యాన సమయంలో నేను నీతో సిలువ వేయబడి నీతో మరణిస్తే ఖచ్చితముగా 3వ రోజు పునరుద్ధానములు ఎవరితో లేకపోతా? నీతో లేకపోతా. అది పేతురు గారి యొక్క నమ్మకం. ఆ నమ్మకమే పేతురు చేసినటువంటి తప్పును మొట్టమొదటిసారి సరి చేసిందట. సిద్ధపాటు ఏంటండి? సిద్ధపాటు. ఏ స్థాయికైనా సరే, ఎంత గొప్ప శ్రమకైనా సరే వెనకడుగు వేశాడా? భక్తులు అంటారు, నాగుల మీద చెయ్యి పెట్టిన తరువాత వెనుదిరిగి చూడకూడదు. పేతురు సేవ అనే కాడి మీద చెయ్యి పెట్టాడు, ఇక వెనుదిరిగి చూడటానికి అతను ఏం చేయాల? ఇష్టపడలేదు. కనుక పేతురు మహాభక్తునికి దేవదేవుడు ఏమిచ్చారు అనగా పరలోకపు యొక్క బాధ్యతను అప్పగించారు. వీళ్ళందరూ భూమి మీద సేవ చేస్తున్న వాళ్ళు, పేతురు గారు మాత్రమే సజీవ సేవ చేయటానికి పరలోకానికి వెళ్ళిపోయారంట. అందరికంటే గొప్ప మాట చెప్పమంటారా? యోహానును కూడా లోపలికి పంపాలంటే పేతురే పంపించాలి. ప్రకటన గ్రంథకర్త అయిన యోహానును ప్రభు అంటారు, యోహాను ఇక్కడికి ఎక్కిరము, ఇక జరగబో సంగతులను నేను నీకు ఇక్కడ నుండి చూపిస్తానంటారు. అలా ఎక్కి వెళ్ళిన యోహానును ఆపటానికి కూడా ఎవరికి అధికారం ఉంది? భక్తుడైన పేతురు గారికి అధికారం ఉంది. ఎందుకు అనగా ఈ రోజు ఒక వాచ్మెన్ దాటి ఎవరైనా గేటు దాటి లోపల రాగలరా? మనం రాత్రి కాలము హ్యాపీగా నిద్రపోతాం. ఎవరి మీద నమ్మకంతో? బయట ఉన్న వాచ్మెన్ వల్ల. ఇక్కడ మనము చూసినట్లయితే పేతురు గారు వాచ్మెన్ కాదండి, గేట్ కీపర్. ఆయన ఏమనాలి? వాచ్మెన్ అనకూడదు, గేట్ కీపర్ అంటే దాని అర్థం ఏమనగా ద్వారపాలకుడు. పేతురు గారు ఎవరంట? పరలోక ద్వారపాలకుడు. దేవుడినైనా కలుసుకోవాలంటే ఈ ద్వారపాలకుడు దాటవలసిందే.
ఆ రీతిగా మనము చూసినప్పుడు పరిశుద్ధుడు పేతురు గారు పరలోక ద్వారపాలకుడిగా సిద్ధపడ్డాడు కాబట్టి, ప్రభువుతో మరణానికి సిద్ధపడ్డాడు కాబట్టి, ప్రభువు పరలోకములో సిద్ధపడిన వారి సంఖ్యను లెక్కించుటకు భక్తులైన పేతురు గారిని ఏర్పరచుకున్నారు. ఇదే మొదటి దీవెన. తర్వాత మనము చూసినట్లయితే పరిశుద్ధ లేఖన భాగములో నుండి లోకాసు వార్త 22వ అధ్యాయము 61వ వచనమును చదువుకున్నప్పుడు, అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూచెను. గనుక పేతురు, నేడు కోడి కుయికమునకు నీవు నన్ను మమ్మార్లు ఎరుగనందువని చాలండి. భక్తులైన పేతురు ప్రభువులు మరలా చిరజీవనముగా మార్చబడటానికి చేసిన రెండవ కార్యం ఏంటండి? సంతాపము. ఈ రెండోది ఏమిటమ్మా? సంతాపం. ఈ రోజు విశ్వాసిగా మనం ప్రభువుని ఎదుట ఏమని సంతాపపడాలి? ఏమని సంతాపడాలి? అయ్యగారు ఒక గొప్ప చరణమే రాశారు, మీకు బాగా తెలుస్తున్న పాట. చాలా బారులు తప్పిపోతిని మేలుగానక నాయనా, తప్పిపోతిని మేలుగానక నాయనా, చాలా జాలి నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతోండగో నాయనా, దిద్దుము చిన్న ప్రాయము సన్నుతోండగో నాయనా, నీవు కన్న తండ్రి చిన్న ప్రాయము సన్నుతోండగు నాయనా. ఏంటట? చాలా మారులు తప్పిపోతి. ఎందుకు తప్పిపోయారు అంటే, మేలు కనబడక. మేలు కనబడినైనా చాలా ఆలకించావు నా జాలి గల ఆయన. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువును కన్న తండ్రితో పోలుస్తున్నారు. ప్రభు ఎవరంటండి? ఒక కీర్తన ఉంటుంది కన్వెన్షన్ కీర్తన పుస్తకంలో, కన్న తండ్రి చేర్చున్నట్లు అనేటువంటి కీర్తన ఉంటుంది. చూసారు ఎప్పుడైనా? చాలా పరిచయం లేని పాట చాలా మంది. ఇప్పటి వరకు మనం ఒక్కసారి కూడా పాడాల. ఈరోజు అమ్మ నాన్నలు విడిచిపెట్టేసి బయటకు వచ్చేయటము అనగా దేవుని ఖచ్చితంగా స్తుతించలేనట్లే. దేవుని ప్రేమ ద్వారా ఆదరణ నాకు కలిగినటువంటి ఆ ఇంటర్వ్యూలో కలిగినది. బయటకు వచ్చాక ఊపిరాల చాలాసేపు ఆ మాటకి సమాధానం చెప్పాం కానీ ఆ మాటకు ఊపిరాళ్ళ. ఆ తర్వాత నాకే ఇంత భయంకరంగా ఉంది. ఆ ముందెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటి, వెనకెళ్ళిన వాళ్ళ పరిస్థితి, అందరూ అలాగే అనుకుంటున్నారు అన్నమాట. అందరికి ఇదే క్వశ్చన్ వేసాడంట. ఎంతమంది సమాధానం చెప్తాను తెలుసా? 18 మంది ఇంటర్వ్యూకి వెళ్తే 6 మాత్రమే అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చాడు అనమాట. నేను 6వ వాడిని, నాకే ఆఖరు. తర్వాత ఉన్న వాళ్ళందరూ కాలర్ పట్టుకున్నారంట. మేము చూసాం, ఆయన కోటు నలిగిపోయింది ఏంట్రా బాబు అని అనుకున్నా. వెళ్ళి వెళ్ళగానే ఇస్త్రీ చేసుకొని రాలేదేమనుకున్నా. అది ఇస్త్రీ నలుపు కాదనమాట. అతను అడిగిన ప్రశ్నకు కోపగించుకుని వచ్చిన ఇంటర్వ్యూకి వచ్చినటువంటి రెడ్లైన వారందరూ ఏం చేశారు చెప్పండి? కాలర్ బట్టి వేసుకున్నారంట. ఇంత పెద్ద కంపెనీని నడుపుకుంటున్నారు, సిగ్గు సెలవు లేకుండా క్వశ్చన్స్ అడుగుతున్నావు అని చెప్పి సిట్టేసి వెళ్ళిపోయారంట. కొంతమంది కాలర్ పట్టుకున్నారంట, కొంతమంది కొట్టడానికి కూడా ప్రయత్నం చేశారంట. దేవుని ప్రియబిడ్డలారా, పేతురును కూడా ఏ స్థలమునకు వెళితే నువ్వు ప్రభువును విడిచిపెట్టి వచ్చావు, నువ్వు ప్రభువు శిష్యుడు కదా అక్కడి నుంచి తవరేశారంట. ఏం చేశారండి? ప్రభువు శిష్యుడు కాదని చెప్పడం ద్వారా లోకం ఏం చేసినదని తవరేసినప్పుడు కోడి కుయ్యగానే పేతురు ఏం చేస్తున్నాడు? ఇదిగో వారన్నారని కాదు గాని నేను నా ప్రభువును తెలియలేదన్న. అంటే నా జన్మను నేనే ఏం చేసుకున్నా? శపించుకున్న వాడనయ్యాను.
ఈ దినము వరకు 3 వత్సరములు కూడగట్టుకున్న ఆశీర్వాదం అంతా నేను ఏం చేశా ఒక్క మాటతో తీసి పడేశాను. ఒక్క మాటతో తీసి పడేశాను. ప్రభు విడిచిపెట్టి వచ్చి ఒక మూలలో కూర్చొని సంతాప పడుతున్నాడు తనలో తాను. ప్రభు నందు దేవుని ప్రియబిడ్డలారా, దైవజనులు ఒక మాట అన్నారు, ఎన్ని పాపాలున్నా ప్రభువును వేడిన ఎడల ఏమో చెప్పండి, ఒక్కసారిగా నీ పాపములన్నీ ప్రభువు తీసివేస్తారు. దైవజనులైన దేవదాసు గారు ఒక కీర్తనలో రాస్తూ ఉన్నారు. ఏమిటి అనగా, వినుట, విశ్వసించుట, ఆజ్ఞకు విధేయులవుట. చెప్పండి, ఈ 3 పనులు చేయవారు ఏమై ఉన్నారు? పరలోక వాసవులు అన్నారు. పేతురు విన్నాడు, విశ్వసించాడు, కానీ ఆఖరి క్షణములో ఆజ్ఞకు విధేయుడు కావటం మర్చిపోయాడు. ఆ ఆజ్ఞ విధేయతను అతడు కోల్పోయాడని భావించిన పేతురు గారు ఏం చేశారంట? పరుగున ప్రభు యొద్దకు మరలా తిరిగి వచ్చి ప్రభు శిలువ దగ్గర సంతాపపడ్డారు. అదే మరి యోగా చేశారా? చేయలా. ఒక మూల కూర్చొని ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళ మీదకు ఆ డబ్బులు ఇచ్చినప్పుడు, ఈ పాపపు సొమ్ము మాకొద్దు, దీన్ని మేము ముట్టుకోమని నిరాకరించారు. ఆయన పరిశుద్ధుని శాస్త్రులకు తెలుసు కానీ ఎవరికి తెలియదు? ఇస్కరియోతు యోధాకు తెలియదు. రెండవది ఏమనగా, పేతురు యొక్క సముద్రమునకు రెండవ మెట్టు ఏమిటి అనగా అతని యొక్క సంతాపం. బాధలు ప్రభువును ఓదార్చు నిమిత్తము ప్రభువును చేరుకున్నట్టు అక్కడ కార్చిన కన్నీరే ఏమైనది? అతని మరలా దేవునిలో ప్రతిష్ఠింపబడటానికి కారణమైంది. ఇక మూడవది మనం చూసినప్పుడు యోహాను సువార్త 20వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకున్నప్పుడు, యోహాను సువార్త ఆదివారమున మగ్దలేని మరియా సమాధి మీద ఉండి ఉన్న రాయిని తీసి ఉండుట చూసెను. గనుక ఆమె పరిగెత్తుకొని యేసు ప్రేమించిన మరి యొక్క శిష్యుని యొద్దకును వచ్చి, చాలమ్మా ప్రభు నందు దేవుని ప్రియబిడ్డలారా, ఇక మూడవది ఏమిటి అనగా పునరుద్ధాన దీవెన. ప్రభు యొక్క పునరుద్ధాన్ని మొట్టమొదట మగ్దలేని మరియమ్మ గారు చూశారు. కానీ ఆ పునరుద్ధానాన్ని చూడాలని ఆశగా పరిగెట్టుకుని వెళ్ళిపోయింది మాత్రం ఎవరు? పేతురు. కంటిన్యూ చేయండి ఒకసారి ఆ మాటలని, చదవండి. వెంటనే మరి యొక్క శిష్యుని వద్దకు వచ్చి, కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి వద్దకు వచ్చేది. చాలండి, చాలమ్మా, అయిపోయింది. దేవుడి ప్రేమ ద్వారా అక్కడ చూస్తే మొట్టమొదటి ఎవరి పేరు ఉంది? పరిగెత్తిన వారిలో పేతురు గారి పేరు ఉంది. ఈరోజు జగన్ వచ్చాడు అనగా ఎంతమంది పరిగెడతారు ఇక్కడి నుంచి? ఎవరెవరా? జగన్ బాధ పెట్టాడు అయితే మమ్మల్ని. ఇప్పుడు పెన్షన్ ఇస్తానంటారు, ఎంతమంది వెళ్ళిపోతారు? చేసేస్తాను. ఒక 500 పెన్షన్ పెంచారు, ఎంతమంది వెళ్ళిపోతారు? ఇస్తే కూడా అసలు మొన్నటి దినాన ఎంత జరిగింది తెలుస్తావా? బయట నుంచి వచ్చి మా ఇక పెన్షన్ ఇస్తున్నారు, నా ఆలస్యం ఏంది కదా రెండు అనగానే ప్రార్థన చేస్తూ వెళ్ళిపోతున్నాను. చూసింది ప్రార్థన పడతలేదు ఏంట్రా అయ్యా అనుకుంటే ఎలా చూస్తున్నా ఏంటనగానే సుబ్బమ్మ గారు వచ్చారు లోపలికి. వచ్చి పెన్షన్ ఇస్తున్నారా, తీసుకుందాం పుచ్చుకుందాం మళ్ళా అనగానే ఎంత నీవేం చేసింది? ప్రార్థన చేసి ఇచ్చేస్తాం. ఆ తర్వాత ప్రార్థన చేసి ఎవరు అనగా మరియమ్మ గారు. దేవుడు నిజంగా ఆత్మ మీతో చెప్పి వినికిడి ఇచ్చాడు కాబట్టి సరిపోయింది. మీకు కానీ స్పష్టంగా వినబడి ఉంటే మీ ప్రార్థన ఏదన్నా వెళ్ళిపోయింది. వారు ఆఖరిలో క్లాస్ కూడా తీసుకోండి. దేవుడు ప్రియబిడ్డలారా, సంతోషం. మగ్దలేని మరియ నిజం చూసిందా, అబద్ధం చూసిందా? ఒక వేశ్య ఒక మాట చెప్పింది అనుకోండి, దాన్ని నమ్మాలా నమ్మకూడదా? నమ్మకూడదా?
ధనురాలు భక్తురాలు అయినటువంటి రాహాబు ఆఖరి వరకు అనువేశ్యగానే మిగిలిపోయింది. కానీ ఎరికో గోడలతో పాటు తన వ్యభిచార జీవితము కూడా ఏమైపోయింది? ఆ గోడలతోనే కోల్చబడి వేయబడింది. రాహాబట అప్పటి వరకు ఏం చెప్పినా ఎవరు నమ్మేవారు కాదు. కానీ తను ఒక నిజము చెప్పకుండా అబద్ధం చెప్పినప్పుడు మాత్రం వాళ్ళని ఎక్కడ దాచావు నువ్వు అని సైనికులు ఇంట్లోకి వచ్చేసారు. అర్థమవుతుందండి? రాహాబు యొద్దకు వాళ్ళు వస్తారు అని ఏ రాజు గ్రహించడు. కానీ ఆ సమయమున రాహాబు యొద్దకు ఈ వేగులు వచ్చి ఉంటారని గ్రహించిన రాజు రాహాబు దగ్గరికి పంపేమన్నాడంట, మొత్తం అంతా వెతకండి, ఆ వేగులు ఎక్కడ కనబడినా సరే, ఎక్కడ కనబడినా వారిని హతమార్చనని చెప్పగానే అప్పుడు ఈ రాహాబు ఏం చేసిందట? వేగులను గడ్డిలో దాచిపెట్టింది. జాగ్రత్తగా దాచిపెట్టి అంతా పూర్తయిన తరువాత ఒక కిటికీ గుండగా ఒక దారమును వేలాడదీసి ఆ దారము గుండ అనగా తాలూకుండగా ఆ ఇద్దరి వేగులను తప్పించి వేసింది. అప్పుడు వేగులు వెళుతూ అంటారు, ఈ దారము యెహోవా రక్షణ దారము, ఇదే నీవు ఇక్కడ సజీవముగా ఉన్నావని సంకేతము. మేము ఇశ్రాయేలు సైన్యముతో వచ్చినప్పుడు నిన్ను రక్షించు నిమిత్తము మాకు ఇది ఏమై ఉన్నది? ఆనవాళై ఉన్నదని తెలియచేస్తారు. ప్రభువులను దేవుని ప్రియలారా, మగ్ధలేని మరియా ప్రభువారి యొక్క పాదములను అత్యంత శుద్ధి చేయడానికి వచ్చినప్పుడు ప్రభువా ఈ పాపాత్మురాలిని నువ్వు పాదముల ఎందుకు రానిచ్చావు అని ఎవరు అడిగారు? శిష్యులు కాదు, ఎవరు అడిగారు అన్న? పేతురు అడిగాడు. ఎందుకనగా ప్రభువును దాటుకుని, సైన్యమును దాటుకుని, సమూహమును దాటుకుని, అందరినీ దాటుకుని ప్రభు దగ్గరికి రావాలంటే ప్రభు కుడి భుజాన్ని దాటుకుని రావాలి. అంటే ఎవరిగాని దాటి రావాలి? పేతురు గారిని దాటుకు రావాలి. అందుకే చిన్నపిల్లలు వచ్చినప్పుడు కూడా ఏం చేస్తారు? పేతురు నరకెళ్తున్నాను కానీ పేతురు అలా చేయవద్దు, పరలోక రాజ్యం ఈ చిన్ని బిడ్డలే అన్నారు. అలాగని భక్తురాలుగా ఉండవలసిన వారిని బట్టి ఈమె అన్యురాలుగాను వేశ్యగాను ఉన్న ఈమె ఆఖరి క్షణములు వచ్చినప్పుడు కూడా ప్రభు వారి పాదములు ముట్టుకుంటున్నప్పుడు పేతురు గారి మనస్సు నొచ్చుకుందట. ప్రభువా, ఈమెను నువ్వు ఎందుకు రానిచ్చావు అని అడిగినప్పుడు ప్రభు సమాధానిస్తున్నారు, నా మరణ యాగము నిమిత్తము ఈమెను ఏం చేస్తూ ఉంది? సిద్ధము చేస్తూ ఉన్నదని ప్రభు సెలవిచ్చారు. ఏ పేతురు ఆమెను వేశ్యగా మాట్లాడి ప్రభు యొద్దకు రానివ్వలేదు, ఆ పేతురే ఆ వేశ్య మాట వినగానే వెనకడుగు కూడా వేయకుండా ఏం చేశాడంట? పరుగున సమాధి దగ్గరికి వెళ్ళిపోయాడట. అంటే అప్పుడు పేతురు ఇప్పుడు పేతురు ఎలా ఉన్నారు చెప్పండి? సిలువకు సిద్ధపరచబడుతున్న క్రీస్తు యొద్ద ఉన్న పేతురు సందేహపరుడు. సిలువ యాగమైన తరువాత పునరుద్ధానము కొరకు ఆశతో కళ్ళల్లో కాయలు వేసుకొని చూస్తున్నటువంటి పేతురు గారు ఏమై ఉన్నారు అనగా ప్రభు వారి యొక్క ఏర్పాటు కొరకు సిద్ధపరచబడిన నరుడు. అక్కడ సందేహాలు ఉన్నాయి, ఇక్కడ సందర్భాలు ఉన్నాయి. నా ప్రభు ఎదుట నేను రుజువు చేసుకోవడానికి ఒక్క చిన్న అవకాశము దొరికినా చాలు అని ఆశతో చూస్తున్న పేతురుకు వేశ్య మాట ఏమిచ్చిందంట? నమ్మకాన్ని ఇచ్చింది. నీ మాట నేను ఎందుకు నమ్మాలి అని అన్ని విషయాల్లో అడుగుతాడు పేతురు. అవునా కదండి? పేతురు గారు ఇలాగా ఇవ్వబడిందంటే నువ్వెలా ఒప్పుకున్నావు, నువ్వెలా చేశావు, నువ్వెలా రానిచ్చావు, నువ్వెలా కోరుకున్నావు అని ప్రభు దగ్గర నుండి శిష్యుల వరకు ఆరా తీసే పేతురు గారు ఒక్కసారిగా ప్రశ్నించకమ్మా అనేసి జవాబు కోసం పరిగెత్తాడట. అనగా ఈ దినమున లోకములో జీవిస్తున్న మనము ఇదిగో నాకు దర్శనం వచ్చింది అనగానే కొంతమంది నవ్వుతారు. ఇది చెప్తున్నా ఒక మంచి మాట బాగా గ్రహించండి. కళలు అందరికీ వస్తాయి, దర్శనాలు అందరికీ వస్తాయి. కానీ దాన్ని నవ్విన వాడికి దర్శనాలు రావు. ఏమొస్తాయి తెలుసండి? దయ్యాలు వస్తాయి. దర్శనాన్ని హేళన చేసిన వాడికి ఎవరు వస్తారంట? దెయ్యాలు వస్తాయంట. దర్శనములో దేవుడు కనబడి నీతో మాట్లాడు, నీ అనుభవమును కనపరిచే ప్రభు కాక దెయ్యాలు చేస్తాయంట. దర్శనాన్ని అవహేళన చేసిన వారికి శోధనలు తెచ్చి పెడతాయంట. ఆ దినము వరకు అందరినీ శోధించిన పేతురు క్రీస్తు ప్రభువు యొక్క మరణ యాగము తర్వాత ఆత్మ చేత శోధింపబడ్డాడు. ఆ ఆత్మను ప్రభు ఎదుట ప్రతిష్ఠించుకోవడానికి సిద్ధపడ్డాడు.
ఆ విషయంలో ఏ వేశ్యను ఆపాడు, ఆ వేశ్య మాటకు ఏ మాత్రమునో ఏం చేశాడంట, వెనకడుగు వేయకుండా పరిగెత్తుకుని వెళ్ళాడంట. ఇక్కడ మనము చూసినట్లయితే దైవజనులైన దేవదాసయ్య గారు అన్నారు, ఒక వ్యక్తి వ్యభిచారణ కింద ఉండాలి అంటే చాలా ధైర్యం కావాలి. అర్థమవుతుందండి? ఒక వేశ్య సమాజంలో తిరగాలి అంటే ఏమై ఉండాలి చెప్పండి? ఏమై ఉండాలా? పెద్ద ధైర్యవంతురాలై ఉండాలి, గొప్ప ధైర్యశాలై ఉండాలి. ఎందుకంటే సమాజంలో ఆమెను ఎలా చూస్తారు? చిన్న చూపు చూస్తారు. ప్రభు అంటున్నారు దాన్ని బట్టి, అటువంటి వేశ్యయే దేవుని సేవకు అప్పగించుకుంటే ఇంకెంత ధైర్యంగా సేవ చేస్తుంది? పాపం చేయటానికి ఏ మాత్రమో భయపడనటువంటి ఆమె పరిశుద్ధ కార్యములు చేయటానికి కానీ నిలబడినట్లయితే ఆ శక్తిని ఎవరైనా ఆపగలరా? మగ్దలేని మరియా తన యావత్ ఆస్తి భాగమునంతటిని లోకములో విడిచిపెట్టేసి దేవుని సువార్త కొరకు సిద్ధపడింది. క్రీస్తు తర్వాత సిద్ధపడిన మహాభక్తురాలలో, సువార్తికురాలలో మగ్దలేని మరియా ఒకరు. మరొకరు యువరాణి మహారాణి అయిన క్లౌదియ కూడా ఈ సువార్త యాత్రలో సాగారు. వారు చరిత్ర పుస్తకాల్లో కనబడలేకపోవచ్చు కానీ చరిత్రలో నిలబడ్డారు. దేవుని ప్రియబిడ్డలారా, పేతురట అప్పటి వరకు సందేహించాడు, ఆ తరువాత అనుసరించాడు. ఇది 3వ మెట్టు. 4వది మనము చూసినప్పుడు 16వ అధ్యాయము మార్కు సువార్త 17వ వచనం చదువుకుందాము. మార్కు సువార్త 16వ అధ్యాయము 7వ వచనము. మీరు వెళ్ళి అక్కడ మీరు ఆయనను చూతురని ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. ప్రభు అయిన దేవుని ప్రియబిడ్డలారా, ఇక్కడ మనము చూసినప్పుడు భక్తుడైనటువంటి పేతురు అక్కడ దేవదేవుడు తెలియజేస్తున్న మాట, మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళిచున్నారని నీవు ఆయన మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయనను చూతురని ఆయన శిష్యులతోనూ. ఇక్కడ శిష్యులందరూ ఒక పక్కన ఉన్నారు, పేతురు మాత్రం పేరు పెట్టి పిలువబడ్డారు. వారు గమనించాలి మాట. ఎందుకు అనగా పేతురుకు దేవుడు ఏమి ఇచ్చారంటే ప్రత్యేక స్థానాన్ని ఇచ్చారు. ఒక మంచి మాట చెప్తా, ఆయన మీతో చెప్పినది చేయుడి నెరవేరింది ఎవరి దృష్టిలో? పేతురు దృష్టిలోనే. భక్తుడైనటువంటి అంద్రేయను మొట్టమొదటి శిష్యుడిగా పిలుచుకున్న మొదటి స్థానంలోనికి పేతురే వచ్చారు. ఎందుకు అనగా ఎన్నోసార్లు చెప్పాను మీకు, పేతురు గాలి తుఫానులు వచ్చినప్పుడు కూడా వేటకు వెళ్ళటం మానేవాడు కాదు. అతన్ని వలకున్నటువంటి సత్తా ఎటువంటిది అంటే తిమింగలాన్ని పట్టుకున్నా సరే తిమింగలాన్ని కూడా వదలదంట పేతురు. అయ్యగారు తెలియజేశారు, పేతురు పట్టు ఎంత గొప్పది అంటే సముద్రంలో ఉన్న తిమింగలం మీద కానీ పొరపాటును వలపడితే పడవ తెప్పలిపోయినా సరే వలపట్టు మాత్రం ఎవరు వదలరంట? పేతురు గారు వదలరంట. మీరు గమనించారో లేదు, యేసుక్రీస్తు ప్రభు వారిని కలిసినప్పుడు ఎప్పుడు వలేసినప్పుడు తన వల్ల పట్టిన చేపలు వచ్చి పడవలు వేసుకుని బయటకు వచ్చేవాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ ప్రక్కగా నువ్వు వలవేయన గానీ వలవేయి గానీ ఎప్పుడూ కావనట్లుగా అధికమైన చేపలు వచ్చాయి. వస్తే అతను ఏం చేశాడు చెప్పండి? అమ్మో వల బరువుగా ఉంది, సర్లే కొన్ని చేపలు వదిలేద్దాంలే అని వల ఏమన్నా వదిలిపెట్టాడా? ఇంకా బలమును ఉపయోగించి పైకి లాగాడే గాని వల పట్టు మాత్రం విడిచిపెట్టలు. అయ్యగారు అన్నాడు, తిమింగలము బరువు అన్ని చేపలు వచ్చినాయి అంట. పేతురికి ఎన్ని చేపలు వచ్చినాయి ప్రభు మాట విన్నప్పుడు? అందుకే అయ్యగారు అన్నారుగా, యేసు మాటలోన ఎంతో బలమున్నది, స్వామి మాటలోన యేసు మాట కోటి రూపాయలమోట, యేసు మాట కోటి రూపాయలమోట, ఎంతో బలమున్నది స్వామి మాటలోన, చాలా శక్తి ఉన్నది. నీళ్ళపై పేతురు ఏ రీతిగా నడచేను, నీళ్ళపై పేతురు ఏ రీతిగా నడచేను,
ఏ రీతిగా నడచేను యేసు మాట వలన, ఏ రీతిగా నడచేను యేసు మాట వలన, యేసు మాటలోన ఎంతో బలమున్నది, స్వామి మాటలోన చాలా శక్తున్నది. అక్కడ ఉన్న చాలా మంది శిష్యులలో జాలరులే కనబడుతున్నారు. ప్రతి జాలరికి తుఫాను కొత్త కాదు, వేట కొత్త కాదు, అపజయాలు కొత్త కాదు, వేట లేని రోజులు కొత్త కాదు. అన్ని కొత్త కాకపోయినా సరే తుఫానును చూసి ప్రతి శిష్యుడు భయపడ్డారు, కానీ పేతురు మాత్రము సముద్రములో కాలు పెట్టడానికి ఏం చేయలేదు, భయపడలా. ఇక్కడ మనం చూసినట్లయితే నేను పునరుద్ధానం అయ్యాను అని చెప్పగానే ఆనందపడే మొట్టమొదటి వ్యక్తి ఎవరన్నారు? ప్రభు పేతురు అన్నారు. ఏమన్నారంటండి? నేను పునరుద్ధానం అయ్యానన్న మాట చేయబడిన తర్వాత ప్రభువు నిద్రలేచి అనగా పునరుద్ధానం అయ్యాడన్న మాటను ఆనందముతో స్వీకరించగలిగే తొలి వ్యక్తి పేతురే. ఈ రోజు మన ప్రభు మనతో ఉన్నారని ఆనందముగా నమ్మేవారు ఎంతమంది ఉన్నారు? చేతులెత్తండి. మిగిలిన వాళ్ళందరూ దగ్గర ప్రభు లేరన్నమాట. అమ్మ నేనే అబద్ధం చెప్పట్లా, పులిపీట దగ్గర చెప్తున్నా. సరదా తీసుకున్నారు అనుకోండి, పరలోకంలో ఆయన ఉంటారు, చేతులు ఎత్తిన వాళ్ళు ఉంటారు, మిగిలిన మాత్రం తాగా చెప్పాలన్నమాట. అబ్బాయి తర్వాత గొప్ప అని చెప్పాలి 7 ఏళ్ళ సంవత్సరం తర్వాత. నేను మాట అర్థమైందా? పేతురు ప్రభు పునరుద్ధారుడయ్యాడనగానే ఆనందపడే మొట్టమొదటి వ్యక్తి పేతురే అన్నారు. ఈ రోజు ప్రభువు నీతో ఉన్నారు, దానిని బట్టి నేను ఆనందిస్తూ ఉన్నానని నమ్మేవాడు ఎంతమందో చేతులెత్తమన్నాను నేను. అమ్మో లేమ్మగారు చేతులెత్తట్లో బొబ్బున్నారా? ఓమ్మో యేసు ప్రభువా, పునరుద్ధానం జరిగింది. దేవుడు మీద సంతోషం. దేవుడు మీకు అతి దీవెన ఆశీర్వాదం అనుగ్రహించును గాక. భక్తులైనటువంటి పేతురు ఏ చిన్న విషయాన్నైనా, మొన్నే చెప్పాను కదా, మీరు బాధలో ఉన్నప్పుడు వచ్చి మిమ్మల్ని ఓదార్చే వాళ్ళు కాదు, మీ ఆనందాన్ని అధికం చేసే వాళ్ళే నిజమైనటువంటి స్నేహితులు, నిజమైన కుటుంబం. యేసు ప్రభు వారితో శ్రమలోకి వెళ్ళటానికి పేతురు సిద్ధపడ్డాడు, ఆనందాన్ని పంచుకోవడానికి కూడా పేతురే సిద్ధపడ్డాడు. దైవజనులైన దేవదాసయ్య గారు అన్నారు, పుట్టిల్లైన రాజమండ్రి నన్ను విడిచిపెట్టింది, కానీ దేవుడు నాకు ఇచ్చిన మెట్టి నీళ్లు మాత్రం నేనేం చేయలేదు, విడిచిపెట్టలేదు అన్నారు. నా రక్త సంబంధీకులకు నా ప్రభువు వారిని నాకు రక్త సంబంధంగా ఇచ్చిన వారు నన్ను పక్కన పెట్టారు, కానీ ఆత్మ సంబంధీకులైన బేతేలు గృహవాసులు నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదన్నారు. పేతురు ప్రభువుకు రక్త సంబంధీకుడు కాదు, ఏ సంబంధీకుడు? ఆత్మ సంబంధీకుడు. అందుకే ప్రభు ఆనందమే పేతురు ఆనందం. ప్రభు అంటారు, ఆ మీ దేవుడే నా దేవుడు, మీ తండ్రే నా తండ్రి అన్నట్లుగా పేతురు ఏమంటున్నారు? పేతురు గారు ఏమన్నా చెప్పండి. ఎవరు పోయినా ఏమి పోయినా యేసునకు యేసేవుండు, ఏమి కావాలి యేసునకు యేసేవుండు, ఏమి కావాలి. పేతురుకు అంత గొప్ప మనసు ఇచ్చాడు దేవుడు. ఇది 4వ దీవెన. ఏమి పోయినా నా యేసు మాత్రం నా యొద్ద నుండి పోకూడదని భావించాడు. ఆ గొప్ప లక్షణమే పేతురుని ఏం చేసిందండి? పడిన స్థితి నుండి లేవనెత్తింది. ఇక 5వ విషయమునకు వచ్చేసరికి పరిశుద్ధ గ్రంథములో నుండి మహాభక్తుడైనటువంటి లూకాసు సువార్త 24వ అధ్యాయం 34వ వచనం. ప్రభువు నిజముగా లేచి సీమోనుకు కనబడినని. చాలండి. ప్రభుత్వ దేవుని ప్రియబిడ్డలారా, ఇక్కడ ఒక మాట చెప్తానే. పునరుద్ధానుడు అయిన తర్వాత మగ్దలేని మరియతో ప్రభు ఏమని చెప్పారంట? నేను గలిలయగా వెళుతున్నాను, మిమ్మల్ని అందరినీ నేను ఎక్కడ కలుస్తాను? అక్కడ కలుస్తా అన్నారు ప్రభు. కానీ ప్రభు ఏకాంతముగా ఎవరిని కలిశారంట? పేతురు గారిని. సముద్రపు ఒడ్డున ప్రభు ఏం చేస్తున్నారు చెప్పండి? సముద్రపు ఒడ్డున పేతురు గారు ప్రభువును చూసి ఒడ్డున ఉన్న ప్రభు యొక్కకు పరిగెత్తుకుని వచ్చి ఏమంటున్నారు? ప్రభువా నీవేనా, నిజముగా నీవేనా అని ఆనందముతో ప్రభు యొక్కకు వెళ్ళినప్పుడు పేతురు అని ప్రభు చూసి ఏమంటున్నారంట? నీకు కొన్ని బాధ్యతలను అప్పగిస్తున్నానని చెప్పారంట. ప్రభు ఒడ్డున ఉన్నప్పుడు పేతురు ఏం చేశాడు?
దోణి దిగి తరుమున ప్రభు ఎందుకు వస్తున్నారు. ఒడ్డు దగ్గరకు వచ్చిన ప్రభు ఏం చేస్తున్నారంట? ఏం చేస్తున్నారండి? చేపలను కలుస్తున్నావు. ఎందుకన్నా అంత ఆనందంగా చూస్తున్నావు? వంక ఏ భక్తునికి దేవుడు ఇవ్వనటువంటి భాగ్యము పేతురులకు మాత్రమే ఎందుకు ఇచ్చారనగా, ప్రభువు పేతురుతో ఏ సమావేశం చేసుకున్నాడు? ఏకాంత సమావేశం. ఎందుకనగా ఏకాంత స్థలము కోరవో దేవుని ప్రార్థింప ఏకాంత. ఇక్కడ విశ్వాసి ఏకాంత స్థలాన్ని కోరుకోవాలి, విశ్వాసి ఏకాంత స్థలాన్ని చేరుకోవాలి. ఇక్కడ రివర్స్ అన్నమాట. ప్రభువే ఏకాంత స్థలమును కోరుకున్నారు, ఆ ఏకాంత స్థలములోనికి పేతురును చేర్చుకున్నారు. ప్రభువునందు దేవుని ప్రియబిడ్డలారా, ప్రతి ఒక్కరిని ఎవరి సన్నిధి వాళ్ళే చేసుకోవాలి. ఎందుకు అయ్యగారు చెప్తారు అంటే, దేవుడు నీతో మాట్లాడిన మేలు. భక్తుడైన యోబు 11వ అధ్యాయము 5వ వచనం రాస్తారు, దేవుడు నీతో మాట్లాడినా మేలు, ఆయన నీతో వ్యాజ్యమాడినా మేలు, ఆయనే తన జ్ఞాన రహస్యములను నీకు తెలియజేసినను మేలు. అట్టి రీతిగా నీవు ఉన్నట్లయితే నీ దోషములలో అధిక భాగమును దేవుడు ఏం చేస్తారంట? మర్చిపోతారంట. అనగా ప్రభువుతో ఏకాంత సమావేశమును కలిగి ఉన్న పేతురు పాపి స్థితి నుండి పరిశుద్ధుడైపోయాడు. అతని దోషములన్నింటినీ ప్రభు ఎక్కడ కొట్టేశారంట? సముద్రపు ఒడ్డున కొట్టాడు. ఒక మాట చెప్తాను వినండి, పేతురు ప్రభువు ఇద్దరు ఒకటే. నా మాట నమ్ముతారా? పేతురు ప్రభువు ఇద్దరు ఒకటే. అతడు పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతూ ఉంది? అతడి నీడ తగులడం ద్వారా జనులకు ఏం కలిగింది? స్వస్థత. పేతురు భక్తులకు దేవునితో సమాన హక్కు ఇచ్చారు. ఎందుకనగా ప్రభువు కైసరు సైనికులైన వారు వచ్చారు, పన్ను కట్టమంటున్నారు. ఏం చేయమంటావు నన్ను అనగానే ప్రభు ఏమన్నారు? నువ్వు సముద్రపు ఒడ్డుకు వెళ్ళు, అక్కడ ఒక చేప ఉంటది, దాని నోటిలో ఒక షెకేల్ ఉంటది, దాన్ని రెండుగా తీసుకున్నా, ఆ షెకేలను తీసుకున్నారు. ఆ షెకేల్ నీ పేరు మీద కట్టు, ఆ షెకేల్ నా పేరు మీద కట్టు. ఏ శిష్యునికి కలగని భాగ్యము ప్రభుతో సమానమైన ధన్యత పొందుకోవటం, ఈ భూమి మీద ప్రజాసంఖ్యలో రాయబడటం మొదటి అద్భుతం అయితే, కైసరునకు కైసరునది, దేవునికి దేవునిది ఇవ్వమని చెప్పటం రెండో భాగ్యము. ఆ కైసరుకు కట్టిన పన్ను మహాభక్తుడైన పేతురు ద్వారా ప్రభువుకు సగము, ఇతడు సగము పంచుకున్నారట. అలాగే నది ఒడ్డున యేసు క్రీస్తు ప్రభు వారు కాల్చుచున్న చేపలు వారు విందు చేసుకుంటూ ఏం చేస్తున్నారంట? ఏకాంతముగా మాట్లాడుకుంటున్నారంట. ఒక చేపలో ఉన్న షెకేల్ వీరిద్దరికి సమానాన్ని ఇచ్చింది. మరలా అదే చేపలతో కూర్చుని ఆయన ఆహారం అనగా విందు చేసుకుంటున్నప్పుడు పేతురుకు ప్రభుకి ఏం ఏర్పడిందట? నూతన అనుబంధం ఏర్పడింది. దైవజనులైన దేవదాసయ్య గారు అన్నారు, ఒక విందు పాపిని పరిశుద్ధుని చేస్తుంది. ఒక విందు ఏం చేస్తాడంట? అందుకే భక్తుడైన పేతురుతోనే పునరుద్ధానం జరిగిన తర్వాత మొదటి విందు చేశారు. కానీ ఏమంటారు ప్రభు? అందరికీ కనబడి నేను తినటానికి ఒక చేప మొక్క అయినా ఉందా అని అడుగుతారు. కానీ అంతకంటే ముందు ఎవరితో కూర్చున్నారు? పేతురు గారితో విందు జరిగిపోయింది. దేవుని ప్రియబిడ్డలారా, అదే ప్రభు వారు ముమ్మరంగా తెలియజేస్తున్నారు. ప్రభువును దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు పేతురును ఏకాంతముగా కోరుకున్నారట. పేతురు ఎవరనగా వధువు సంఘం. ఒక్క వధువు సంఘంతోని ఏకాంతమైనటువంటి స్థలములో విహరిస్తారు. ప్రభువు వధువు సంఘ నాయకుడైన పేతురు గారు మొదటి సంఘ సంస్కరణీయుడును, మొదట పేతురు సంఘ నాయకుడు, వధువు సంఘ ఏర్పాటుకు వారధి అయిన పేతురుని ఏం చేశారంట? మొట్టమొదట సిద్ధపరుచుకున్నారు పునరుద్ధానం తరువాత. ఇది 5వ మెట్టు. కారణం చూసినప్పుడు యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం ముగించుకుందాం. యోహాను కుమారుడు అయిన సీమోను, బాగా గమనించాలి, వీరి కంటే నువ్వు ఏం చేస్తున్నా? ఎక్కువగా ప్రేమిస్తున్నావు. అతడు అవును ప్రభువా, నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పిన. ప్రభువును ప్రియులారా, ప్రభువు ఏ శిష్యునికి వేయిన ప్రశ్న తనకు వేశారు. దేవుడు ప్రేమయ్య ఉన్నారు గనుక భూమి యందు ప్రతి మనుషులు ఒకదానొకరు ప్రేమించుకొనిచున్నారు, జీవరాశులు ఒకదానొకటి ప్రేమించుకొనిచున్నవని దైవలక్షణంలో రాయబడింది. అటువంటి ప్రేమ అయ్యున్న దేవుడు, మనం పాడుకుంటాం, దేవుని ప్రేమ ఇదిగో జనులారా భావంపునం తెలియని
కేవలము నమ్ముకుని నా పరలోక జీవంబు మనకప్పుడు అన్నారు. ఒకసారి పాడుతున్నా కోసం. చాలండి. కేవలము నమ్ముకుంటే మనకేమవుద్ది? పరలోక జీవము అబ్బుద్ది. ప్రేమ అయ్యున్న దేవుడు పేతురుని అడుగుతున్నారంట. ఆయన ప్రేమ ఇవ్వవలసింది పోయి ఏమని అడుగుతున్నారు? పేతురు, నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రేమ కూడా కాదు, ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నారు ప్రభు. దేవదాసయ్య గారు అన్నారు, సృష్టి అంతటిని ఒక బంతిగా చేసి దాని యందు ఒక అమోఘమైనటువంటి పత్రముగా మార్చివేసి ప్రేమ అంతటిని ఇంకుగా పూసి ఆ ఇంకుతో ప్రభువా అనే పదములో పా అని రాయగానే ఏమైపోద్దంట? ఈ సృష్టిలో ఉన్న సారమంతా అయిపోద్దంట. నా మాట అర్థమైందండి? ఈ భూమిని ఒక కాగితంగా చేసి భూమి మీద ఉన్న నీరంతటిని ఇంకుగా పోసి ఆ కాగితము మీద మన ప్రేమ అనేటువంటి దాన్ని ఒక కలముగా చేసి ఏం చేయాలంట? ప్రభువా అని రాయడానికి పా అని పెడితే, చొక్క పెడితే ఏమైపోద్దంట? మన ప్రేమ అక్కడే అయిపోద్దంట. అటువంటి ప్రేమ స్వరూపి అయినటువంటి దేవదేవుడు భక్తులైన పేతురుని అడుగుతున్నారు, నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఈ దినమున ఒక్కరే అడుగుతారండి, నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని. ఎవరు అడుగుతారు ఆ మాట? ఎవరు అడుగుతారు చెప్పండి? సగం సగం మాటలు వస్తున్నాయి. దేవుడు వాక్యంలో ఒక మాట చెప్పాడు. ఏమిటో తెలుసా? స్త్రీలైన వాళ్ళారా, భర్తలైన వాళ్ళారా, మీరు మీ తల్లిదండ్రులను సమస్తమును విడిచిపెట్టి ఎవరిని హత్తుకుంటారు? భార్యలను హత్తుకుంటారు. అందువలన ఈ లోకమునందు గొప్ప ప్రేమ ఎవరిది అంటే భార్యాభర్తలదే. అందుకే ప్రభు అడుగుతున్నారు, నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నా అంటారు. ఒక అన్ఎక్స్పెక్టెడ్ లవ్ ను దేవదేవుడు పేతురు యొద్ద నుండి కోరుకుంటున్నారు, వధువు సంఘం నుండి కోరుకుంటున్నారు. అప్పుడు పేతురు గారు ఏమన్నారండి? నేను నిన్ను ప్రేమించుచున్నానన్న మాట నీవు ఎరుగుదు అని నేను. ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, నాకు తెలిసిన ఒక చిన్న ప్రదేశంలో ఒక ఫ్యామిలీ ఉంటదండి. ఆ ఫ్యామిలీలో భర్తకు కళ్ళు కనబడవు. ఏంటండి? భర్తకు కళ్ళు కనబడవు అన్నమాట. కళ్ళు కనబడకపోతే ఈ భార్య అంతా ఈ భర్తకు కళ్ళుగా పనిచేసేది. పనిచేస్తే ఆ భర్త ఒక రోజు అడిగాడంట, ఇదిగో నాకు కళ్ళు లేవు కదా, ఈ గుడ్డోని నువ్వు నిజంగా ప్రేమించే పెళ్లి చేసుకున్నావా అని అడిగిందంట. ఏమని అడిగిందండి? ఏమని అడిగాడంట? ఈ గుడ్డివాణ్ణి నువ్వు నిజంగానే ప్రేమించావా, నిజంగానే ఇష్టపడి పెళ్లి చేసుకున్నావా అని అడిగాడంట ఆ భర్త. అడగగానే అప్పుడు ఆ భార్య స్టీరింగ్ సీట్ లోంచి లేసొచ్చి భర్తను తీసుకెళ్లి స్టీరింగ్ సీట్ లో కూర్చోబెట్టిందంట. కూర్చోబెట్టగానే, ఏమండి మీకు గతంలో కార్ డ్రైవింగ్ చేయటం వచ్చు కదా, స్టార్ట్ చేయండి, కార్ స్టార్ట్ చేయండి, హ్యాండ్ గేర్ డౌన్ చేయండి, ఎక్సలేటర్ రేజ్ చేయండి, గేర్ మార్చండి అని చెప్పేసి ఏం చేసిందంట? నేను మీకు చెప్తా, మీరు ఏం చేయండి? డ్రైవింగ్ చేయండి అందంట. ఒక రఫ్ ట్రాఫిక్ లో భర్తకు డైరెక్షన్ ఇచ్చి ఏం చేసిందంట ఈ భార్య? కారు నడిచేలా చేసిందంట. చేసినప్పుడు ఆమె దిగుతూ అడిగిందంట, ఏమండి నేను మీకు మంచి డైరెక్షన్ ఇచ్చానా అంటే, చాలా బాగా డైరెక్షన్ ఇచ్చావు, చిన్న ఘాటు కూడా పడకుండా నడిపేలా చేసావంటే, అవునండి మీరు ఏ నమ్మకంతో నేను డ్రైవింగ్ సీట్ లో కూర్చోబెట్టినప్పుడు మీరు డ్రైవింగ్ చేద్దాం అనుకున్నారంటే, నేను నిన్ను ప్రేమించాను కనుక నీ మీద నమ్మకం అన్నారంట. ఏమన్నాడండి భర్త? నేను నిన్ను ప్రేమించాను కాబట్టి నేను నిన్ను నమ్మాను, ఈ సీట్ లో కూర్చున్నా డ్రైవింగ్ చేశానంట. అప్పుడు ఆ భార్య అందంట,
నేను మీ అంధత్వమును నేను ప్రేమించలేదు. ఎవరు ప్రేమించాను? మిమ్మల్ని ప్రేమించాను. మీ కళ్ళను ప్రేమించలేదు. ఎవరు ప్రేమించా? మిమ్మల్ని ప్రేమించా. ఒక ఊర్లో ఓ పెళ్లి సంబంధం జరిగిందంట. తల్లిదండ్రులైన వాళ్ళు కట్నాల గురించి మాట్లాడుకుంటుంటే దేవుడికి ఏ పక్క పెళ్లి కొడుకున్నాడంట, ఓ పక్క పెళ్లి కూతురున్నారు. ఇద్దరికి ఎక్కడో సిగ్గుపడిపోతున్నారంట. ఇంట్లో అలంకరించిన పూలదండలని తెలిపేస్తున్నారంట. సిగ్గుపడతా తెలిపేస్తుంటే అప్పుడు అన్నాడంట, పెళ్లి కొడుకు నాన్న వచ్చి, రే ఆగరా బాబు, పూలు సరిగానే ఉన్నాయి, వాటిని తెంపకంగా మొత్తం తెలిపేశాడంట. అమ్మాయిలో నీకు అంత ఏం నచ్చిందిరా బాబు, నీకు అర్థం కావట్లా, తెగ ముచ్చట పడిపోతున్నావు, తెగ సిగ్గు పడిపోతున్నావు అంటే, ఇంటికి వచ్చాక డాడీ, ఇంటికి వచ్చా చెప్తా డాడీ అన్నాడు. ఇంటికి వచ్చాక అన్నాడంట, ఆ అమ్మాయి నవ్వితే ముత్యాలే డాడీ అన్నాడంట. అవునండి, అమ్మాయి నవ్వితే ముత్యాలే ఏడుకుంటమే అని అన్నాడంట. అలా ఆయన ఆనందపడిపోయిన తండ్రి ఏందో ఈ ముత్యాల ప్రేమ కదా అనుకుని ఇలా పెళ్ళయిందంట. పెళ్ళయ్యేసరికి తర్వాత రోజు, పెళ్ళైన 2వ రోజు పొద్దున్నే భర్త భార్య ముందు వేసి అన్ని సిద్ధపరిచి కాఫీ పట్టుకుని కాబట్టి అదే ప్రాసెస్ కాబట్టి పొద్దున్నే భార్య లేచి అన్ని సిద్ధం చేసుకుని భర్త కాఫీ ఇచ్చిందంట. కాఫీ ఇస్తే మనవాడు బ్రష్ కూడా చేయకుండా కాఫీ తాగాడు. అంటే భార్య ఇచ్చిన మొదటి కాఫీ కాబట్టి బ్రష్ గుర్తురాదు, స్నానం చేయడం గుర్తురాదు, కాఫీ మాత్రమే గుర్తుంటది. కాఫీ తీసుకుంటా దొంగ తాగేసాడంట. తాగేసి సరే నేను బ్రష్ చేసి వస్తానని చెప్పేసి అన్నాడంట. ఆ సరే అండి అన్నాడంట. వెళ్ళిపోయినప్పుడు పేస్ట్ పెట్టుకుని బ్రష్ చేస్తుంటే అక్కడ ఏదో చివుకుమంటుందంట. అంటూ ఉండేసరికి ఏంట్రా ఇది అని చెప్పేసి అలా చూసేసరికి ఆ భార్య పరిగెత్తుకుని వచ్చి అది తీసుకుని చెవిలో దాచిపెట్టుకుని వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయేసరికి వీడి కంగారు వచ్చిందంట. వామ్మో ఏంది, ఏదో పట్టుకుని వెళ్ళిపోయింది ఇంకా అనగా, నేను ఏదో మా ఆవిడ దాచేస్తుంది, పెళ్ళైన నెక్స్ట్ రోజే అది ఏంటి రహస్యాలా, ఇదేదో ఈ యొక్క చిడప రహస్యాన్ని నేను చేదేర్చాలని ఏం చేశాడంట, పరుగుడు భార్య వెనకాల వెళ్ళి ఏం దాచేవే చూపించవనగానే ఇలా తీసి పళ్ళ సెట చూపించిందంట. ఏం చేసిందండి? చేతులో తీసి ఇలా పళ్ళ సెట చూపించిందంట. అంటే వీడు ఆనందపడిపోయి గొగ్గోలు పెట్టి అన్ని పూలదండలు తెప్పేసింది ఈ పళ్ళ కోసం అన్నమాట. ఈ పళ్ళ ప్రేమించాలి కాబట్టి పళ్ళ మిగిలింది. నిజముగా ఆమెను ప్రేమించి ఉండుంటే ఆ పళ్ళ అవసరం ఉండేది కాదు. అలాగే ఈ గుడ్డివాడు కూడా తన భార్యను అడుగుతున్నాడు, నేను గుడ్డివాడనని జాలిపడి పెళ్లి చేసుకున్నావు, ఆ ప్రేమతో పెళ్లి చేసుకున్నాడు. అవంటుంది, నేను మీ గుడ్డితనాన్ని ప్రేమించాలి. ఎవరు ప్రేమించా? మిమ్మల్ని ప్రేమించా. యేసు క్రీస్తు ప్రభు శిష్యులైన పేతురు గారు అంటున్నారు, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న విషయం నీకు తెలుసు, లేకపోతే నీ వెనకాల తిరగటం వల్ల అధికారం వేసుకొస్తుందో నేను నీ వెనకాల రాలా, అది నా ప్రేమ కాదని నువ్వు ఎరుగుతావు. నీ స్వస్థత వరము నాకు వస్తుందని నేను నీ వెనకాల తిరగల, అది నాకు వస్తుందని నీకు తెలుసు, కానీ దాని కొరకుని నాశించట్లేదని నీవు ఎరుగుతావు. ఒక విశ్వాసిగా ఒక అన్ఎక్స్పెక్టెడ్ లవ్ ని దేవుని వద్ద నుండి పేతురు కోరుకున్నాడు. కాబట్టి ప్రభు అడుగుతున్నారు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అన్నప్పుడు అతను ఏమన్నాడు? సమాధానం ప్రభువు ద్వారా చెప్పించాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు, కానీ ఏమని అడుగుతున్నావు? ప్రేమిస్తున్నాను అడుగుతున్నావు. ఆ మాట చాలు ప్రభువా, ప్రేమిస్తున్నావా అన్న మాటలోనే ప్రేమ ఇవ్వటం ఉందండి. అర్థమవుతుందండి? ప్రేమ ఇస్తున్నావా అనే మాటలోనే ఏముంది? ఇవ్వటం ఉంది. దేవుడు పేతురుకు ప్రేమ ఇచ్చాడు. పేతురు నేను నిన్ను ప్రేమ ఇస్తున్నానని నీకు తెలుసు అన్నారు. అక్కడ ఏం జరిగింది అనగా వధువు సంఘము యొక్క ఏర్పాటు జరిగింది. దైవజనులు తెలియజేశారు, క్రీస్తు మనస్సును ఎరిగిన వారి నిజమైన పరలోక రాజ్య వారసులు అన్నారు. ఆ మనస్సు పిల్లలకుంది కాబట్టి పేతురుకు చెప్పారు, వాళ్ళ నాపొద్దు పేతురు, వాళ్ళెవరు? పరలోక రాజ్య వారసులు అని చెప్పారు. ఇది 6వ అంతస్తు. ఇక ఆఖరిగా చూసినప్పుడు అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం చదవండి. మీరు నీతిమంతుడినైనా వాణ్ణి నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి, మీరు జీవాధిపతిని చంపితే గాని. చాలండి. ఈ సాక్ష్యము భక్తులైన పేతురు గారు ఇచ్చారు ప్రభు కోసం.
ఎవరికనగా రోమా ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చాడు ప్రశ్న, శాస్త్రులు పరిశీలికి ఇచ్చారు. ఆయన రక్షకుడు మీకు తెలుసు, ఆయనకి మీరేమేసారు? శిక్ష చేశారు. ఆయన మిమ్మల్ని ఏం చేయాలా? నశింప చేయలేదు. ఆయనను మరణిస్తాడు, ఆయన మృతి పొందుతాడు, మనము శిక్షిస్తే శిక్షింపబడతాడని మీకు తెలుసు కాబట్టి శిక్షించారు. కానీ మీకు తెలియని సంగతి ఏమిటంటే ఆ తండ్రి ఈయనను మృతులలో నుండి ఖచ్చితముగా లేపుతారు. ప్రభునందు ప్రియులారా, దేవుని నిమిత్తము, క్రీస్తు ప్రభువారి నిమిత్తము ధైర్యముగా సాక్ష్యం ఇచ్చిన మహాభక్తుడు ఎవరు? పేతురు. ఒక మాట చెప్తా, భక్తుడైనటువంటి పేతురు ఒక రోజు ఆకలితో కూర్చున్నాడంట. తన శిష్యు బృందం అంతా కూర్చునుండగానే గొప్ప ప్రసంగాన్ని బోధించిన పేతురు ఆకలితో కూర్చున్నప్పుడు తన వారిని అడుగుతారు, నాకు ఆకలిగా ఉంది, ఏమైనా పెట్టండి అన్నప్పుడు వాళ్ళు అంటారు, పేతురు గారు, మీకు ఆహారము పెట్టగలిగేంత గొప్పవారము మేం కాదు, ఎందుకంటే మీరు ప్రభువు చేతి భోజనం తిన్నాడు, మా ఆహారము మీకేం కాదు, సరిపోకదు, కాబట్టి మీకు ప్రభువే ఆహారం పెడతారు, మీరు ప్రభువుని అడగండి అన్నారంట. అప్పుడు ఏమన్నారంట? ప్రభువుని అడగండి అనగానే ఆకాశము వైపు కనులెత్తి చూసిన పేతురు పరలోకమునందున్న ప్రభువుకు మొరపెట్టగానే పరలోకము నుండి 4 చెంగులు కలిగిన ఒక దుప్పటి పరలోకము నుండి దిగి వచ్చింది. ఏమిటంట? 4 చెంగులతో ఉన్న దుప్పటి పరలోకము నుండి పేతురు దగ్గరికి రాగానే అందులో ఏమున్నాయి చెప్పండి? ఏమున్నాయి? జంతువులు, పక్షులు, పురుగులు, సర్పము అన్ని ఉన్నాయి, ఒక్క మానవుడు తప్ప. అందరూ ఎవరు లేరు? మానవుడు తప్ప. అప్పుడు పేతురు గారు అంటారు, ప్రభువా, ఆకలి దప్పికల విషయమై నీ ఆత్మీయ ఆహారమును భుజించిన నాకు ఈ లోకాహారమును అనుగ్రహిస్తున్నావయ్యా, నాకు ఈ ఆహారము వద్దే వద్దు అని ఏం చేశాడంట? ఆ దుప్పటిని మరలా వెనక్కి పంపించేశాడు పేతురు. అనగా దేవుని వాక్యము ద్వారా పరిశుద్ధులైన పేతురు గారి యొక్క శక్తి అంత గొప్పది. అనగా క్షణమునందు అతను తలుచుకుంటే స్వస్థత ఇచ్చిన చేతులతోనే వాళ్ళని రోగిష్ఠులను చేయగలరు పేతురు. అర్థమవుతుందండి? నా మాట బాగా గమనించండి. డాక్టర్కి ఆపరేషన్ చేయటమో తెలుసు, ఆపరేషన్ ఫెయిల్ చేయటం కూడా తెలుసు, అవునా కదా? పేతురు గారు ఛాయ తగిలించి స్వస్థతనిచ్చారు. అదే పేతురు తలుచుకుంటే వారందరినీ మరలా అదే పాత స్థితిలోనికి తీసుకుని రాగలరు. కానీ పేతురు ఏమంటున్నారు తెలుసా? మిమ్మల్ని చావు నుండి లేవనెత్తిన నా ప్రభువును మీరు చావుతో కొట్టారు, అయినా నా ప్రభు ఏం చేయలేదు, మిమ్మల్ని శిక్షించలేదు. నా ప్రభువును ప్రాణముల నుండి భయంపబడిన మిమ్మల్ని ప్రాణదానము చేసిన నా ప్రభువును చంపారు, అయినా మీ యొక్క ప్రాణములను నా ప్రభు తీయలేదు. ఎందుకు అనగా ఆయన మృతులలో నుండి లేపబడిన సజీవుడని మీరు ఎరుగరు, ఎరిగిన వాడను నేను, ఎరిగిన నా ప్రభువును గురించి నేను సాక్ష్యం ఇస్తూరాని పేతురు మహాభక్తుడు ఆ దినమున అపోస్తుల కార్యముల గ్రంథంలో బాగా గమనించండి. అపోస్తుల కార్యములు లోకాగా రాసినటువంటి పాఠ్యపుస్తకం పరిశుద్ధాత్మ దీవులను బట్టి పరిశుద్ధ నిబంధనలో మొదటి పుస్తకము అపోస్తుల కార్యముల గ్రంథం. ఆ గ్రంథములో పేతురిచ్చిన సాక్ష్యముతోని పరిశుద్ధ దీవెన ఆరంభమవుతుంది. ఒక్కసారి వచనం చూద్దాం, ముగించేసుకుందాం. మీరు పరిశుద్ధులను నీతి మంతుడును అయినా అలాగే మొదటి అధ్యాయం మొదటి వచనం చూడండి. యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి చూచారా? భక్తుడైన లూకా గారు లూకా సువార్త ఫస్ట్ రాయగా ఏం రాశారట? అపోస్తుల కార్యముల గ్రంథం రాశారు. అందులో చూసారా, నా మొదటి గ్రంథము నేను రచించుతానన్నారు. ఈ మొదటి గ్రంథములు మొదటి ఇష్ట జన సమక్షిత దీవెన కారకునిగా పేతురు సాక్ష్యమే చేర్చబడింది అనటానికి ఏం మాత్రమో సందేహం లేదు. కారణం ఏమిటనగా ప్రభువు స్థానం పేతురికి ఇచ్చేశారు. మేడగదిలో ప్రభువు పేతురు అయిపోయారు, పేతురు ప్రభు అయిపోయారు. ప్రభువు నిర్ణయాలను పేతురు తీసుకునే స్థాయికి వచ్చారు. ఆఖరి దీవెన ఏంటో తెలుసా? ప్రభువు స్థానాన్ని సంపాదించుకోవటం. ఈ రోజు మనం ఉన్నాం.
యోహాను ఇక్కడికి ఎక్కి రమ్మో, ఇక జరగబోయే సంగతులు నీకు చూపిస్తానన్నారు. ఈ రోజు వధువు సంఘమైన మనకు పేరు ద్వారా తెలియజేస్తున్నారు, మీరందరూ రేపటి దినమున మేఘములపై వరుడు యేసు వేగముగా రాగని మేఘములలో పైకి వెళ్ళి హల్లెలూయా పాడేదన్నంటారట. దేవుని ప్రియబడ్లారా, ఎందుకు అనగా పేతురు ఏమనుకుంటున్నాడు తెలుసా? ఎవరు కావలే నాకెవరు కావలే, ఎవరు కావలే నాకెవరు కావలే, యేసను బోధకుడు తప్ప ఎవరు కావలే, యేసను రక్షకుడు తప్ప ఎవరు కావలే, యేసు పేరు తప్ప నాకేమి కావలే. ఏమన్నారంటండి? యేసను బోధకుడు తప్ప, యేసను రక్షకుడు తప్ప, యేసను వైద్యుడు తప్ప, యేసును పేరు తప్ప నాకు ఏమి కావాలి. అతను యేసు పేరును కోరుకున్నాడు. యేసు అనగా ఏంటండి? రక్షకుడు. రక్షకుడి పేరును కొన్నా. ఈ పేరు ఏమైపోయాడు? రక్షకుడు అయిపోయాడు. కాబట్టి ప్రభువు ముట్టుకుంటే స్వస్థత వచ్చింది, పేతురు నడిచెళ్తే ఆ నీడ తగిలితే స్వస్థత వచ్చింది. ప్రభువును కోరుకుంటే నూరింతల పంట, లేకపోతే నూరేళ్ళు. అంటే ఏంటండి? ప్రభువును విశ్వసించి నడిస్తే నూరేళ్ళు పంట పండిపోద్ది, లేకపోతే నూరేళ్ళు ఏమవుద్ది? మన జీవితము పెంట కుప్పవలి మారిపోద్ది. ప్రభువు ద్వారా పేతురు పంట పండింది. రేపటి దినమున రాకడలో మన పంటను పండులాగున ఈ 7 సముద్ర ఆశీర్వాదములు తండ్రి మనకు అనుగ్రహించును గాక. భక్తుడు అని